గుర్తుకే ఈరోజు జనజాతరకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీకోసం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు ప్రియాంక గాంధీ గారు, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు తాండూర్. మనకు 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఆల్రెడీ 4 గ్యారంటీలు అమలు చేసి మిగతావన్నీ ఇస్తా అని చెప్పి ఇస్తూ ముందు సాగతీస్తున్న మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జులుగా వచ్చిన దీపాదాస్ మున్షి గారికి, రోహిత్ చౌదరి గారికి, పెద్దలు గౌరవనీయులు మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు అన్న మనోహర్ రెడ్డి గారు, పరిగి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న రామ్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ, అక్కా చెల్లెలు అన్నదమ్ములు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు. ఏం నెంబర్ 3, ఏం గుర్తు? కడుపు నిండింది. ఇక రాబోయే ఎలక్షన్ లో మన పోరు బీజేపీతో. కాంగ్రెస్ పార్టీ పుట్టింది పేదల సంక్షేమం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, రాజ్యాంగబద్ధంగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ఆపదలను ఆదుకుంటూ, కష్టాలున్నోళ్ళ కన్నీళ్లు దూర్చుకుంటూ, నష్టాలున్నోళ్లకు రుణమాఫీ చేస్తా అని ముందు సాగిన అన్న రేవంత్ రెడ్డి అన్న ఒకవైపు. అందుకే నిదర్శనం మన 6 గ్యారెంటీలు. ఇవన్నీ ఇస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అయితే, పేదరికం లేదు ఈ దేశంలో. ఉచిత కరెంట్ వద్దు, ఉచిత బస్సు వద్దు, పెన్షన్లు వద్దు, అత్తకు 4000 వద్దు, కోడలకు 2500 వద్దు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వద్దు అంటుంది బీజేపీ ప్రభుత్వం. రుణమాఫీలు ఇయ్యదంట. 1000 కోట్లు బ్యాంక్ రుణాలు ఉన్నలకు రుణమాఫీ చేస్తుందంట. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే మా ఇష్టానుసారం అంటుంది బీజేపీ పార్టీ. మనము ఉచిత కరెంట్ అని మనమంటే నల్లాలకు మీటర్లు పెడుతుంది బీజేపీ పార్టీ. మనము రుణమాఫీ చేస్తామంటే వాళ్ళు రిజర్వేషన్లు, మైనార్టీ రిజర్వేషన్లతో మొదలుపెట్టి అన్ని రిజర్వేషన్లు మాఫీ చేస్తా అని కంకణబద్దులైన బీజేపీ వాళ్ళు. మనం పేదల సంక్షేమం, రిజర్వేషన్లు, మన రాజ్యాంగాన్ని కాపాడుతుంది మనమున్నాం. అవతలోళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నది చేస్తాం, మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే అంటున్నారు. వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం కల్లా. ఎందుకంటే గుజరాత్ లో 10% పోలింగ్ తగ్గింది. నార్త్ ఇండియాలో ప్రతి దగ్గర వెనుకబడి ఉంది బీజేపీ పార్టీ. అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి మనం అందరం చేయగలుగుతాం. చెయ్యిని బలపరుచుకుందాం. మన రేవంత్ రెడ్డి చెయ్యిని బలపరుచుకుందాం. మనకు రావాల్సిన నిధులు కోసం మనం పార్లమెంట్ లో కొట్లాడదాం. అందుకు మీరందరూ నన్ను దీవించండి, ఆదరించండి. నేను పార్లమెంట్కి వెళ్తాను. పార్లమెంట్ లో మన హక్కులు కాపాడుకునేందుకు మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుందాం. ఇది ఒక వైపు. మనమేమో ఇది మాట్లాడుతున్నాం, వాళ్ళేమో శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుతున్నారు. మన అందరికీ కూడా శ్రీరామచంద్రుడే. శ్రీరాముడు నా గుండెల్లో ఉన్నాడు. మనమందరం భక్తి శ్రద్ధలతో కొలుస్తాం అందరి దేవుళ్ళను. అది మన ఇష్టం. కానీ అసలు అయోధ్యలో ఉన్న శ్రీరాముడు మా రాముడు అంటారు. ఇది ఎక్కడ న్యాయం అంటే అది మా ఇష్టం అంటున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కడతా అంటే నేనేమో 10 లక్షల రూపాయలు ఇచ్చిన, నా దగ్గర రసీదు కూడా ఉంది. అవతల విశ్వేశ్వర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండే, పోయి అడిగితే నేను మతాలు నమ్మను, దేవుణ్ణి నమ్మను, నేను రూపాయి అన్నాడు. సరే అది నీ ఇష్టం. కానీ ఇవాళ శ్రీరాముని బొమ్మ పెట్టుకొని తిరుగుతుండు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. నేనప్పుడు రాజకీయంలో లేను, కానీ శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో నేను ఇచ్చిన. శ్రీరాముడు అందరి వాడు, అందరి గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ ఒకవైపు. అన్ని సర్వేలు రిపోర్ట్ చూపెడుతున్నాయి మనం ముందంజున్నామని చెప్పి. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి అన్న, మా ఇన్ఛార్జ్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డి అన్నతో పాటు మా పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ అన్న, రామ్మోహన్ రెడ్డి అన్న, మనోహర్ రెడ్డి అన్నతో పాటు కాంగ్రెస్ ఇంత పెద్ద కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నా కోసం 25 రోజులు అహర్నిశలు కష్టపడ్డా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇక రాబోయే 24 గంటల్లో ప్రతి ఒక్కరం గడప గడపకి వెళ్దాం. గడపకి వెళ్ళి మనం చేసిన గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నాం. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్దాం. శ్రీరాముడు అందరి వాడని చెప్దాం. యువత కూడా అందరూ మన వైపు మరలేరు. 2014లో ఉద్యోగాలు ఇస్తా అన్నది బీజేపీ. 14 ఇయ్యలే, 18 ఇయ్యలే, ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగం ఇయ్యలే. 20 కోట్లు ఇస్తా అని 7 లక్షలు ఇచ్చింది. అందుకే యువత అంతా మన వైపు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరం మనం ముందంజున్నాం. సర్వే రిపోర్ట్లు అన్ని చాలా పాజిటివ్ వచ్చినాయి. కాబట్టి మనం ఇంకా రాబోయే 24 గంటలు కష్టపడి మనం ముందుకు పోదామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. విశ్వేశ్వరరెడ్డి ఆల్రెడీ ఓటమి ఒప్పుకున్నాడు. 111 జీవోని ఎత్తించేస్తే 100 కొబ్బరికాయలు కొట్టి నా వల్ల కాలేదన్నాడు. అప్పటు మన్నెగూడ రోడ్ నేను శాంక్షన్ చేయిస్తే అప్పుడు ఒప్పుకున్నాడు. ఇంటికి ఎవరికి వచ్చినా ఒక్క రూపాయి సహాయం చేయలే. విద్య పరంగా, వైద్య పరంగా నేను 100 కోట్లు వికారాబాద్ బ్రిడ్జికి తెచ్చిన. ఆయనే ఊర్లో ఆయన నుండి తేలేకపోయిండు. ఇప్పుడు ఏమంటుండు, ఈసారి నన్ను గెలిపియండి, నేను రంజిత్ రెడ్డి లాగా పనిచేస్తా, రంజిత్ రెడ్డి లాగా అందరిని గుర్తుపెట్టుకుంటా, రంజిత్ రెడ్డి లాగా అందరికి ఛాయ్ దాపిస్తా అంటుండు. అదే నిదర్శనమైన ఓడిపోయినట్టు. కాబట్టి మీరందరూ కంకణబద్దులై చెయ్యి కలపండి. 24 గంటలు నా కోసం కష్టపడండి. మీ అందరికీ శిరస్సు వంచి వేడుకుంటున్నా. మనం గెలుస్తున్నాం. మీరు 24 గంటలు కష్టపడండి. మంచి మెజార్టీతో గెలుస్తాం. నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రాబోయే 5 ఏళ్ళు మీరు బేఫికర్గా ఉండండి. నేనున్నా మీకోసం. ఏ ఆపద వచ్చినా నేను ఆదుకుంటా అని చెప్పి ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 3వ నెంబర్ హస్తం గుర్తు మే 13. సయ్యా సిద్ధమా? కృతజ్ఞ